వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. నేను నా లైఫ్లో ఈ స్టేజ్కి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, కార్లు, బంగ్లాలు, ఎస్టేట్లు అన్నీ. బట్ ఇవన్నీ ఎంజాయ్ చేయలేనంత పెద్ద శిక్ష ఒకరు విధించారు. ఎస్, చాలా పెద్ద శిక్ష విధించారు. ఆ శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా కర్మని అనుభవిస్తున్నాను. ఏ మనిషికి తన లైఫ్లో ఇది జరగకూడదు. అంత పెద్ద శిక్ష. వీడెవడు మనని కాపాడు? దిగి చూడమంటావా? నో అవసరం లేదు. ఒక్కసారిగా భయం వేసింది తెలుసా? ఏ మీ ఆయన అనుకున్నా. వస్తే రాని, బెడ్ మీద ఏం చేయాలో నేను చూసి నేర్చుకుంటాడు. లేట్ ఎందుకో, రా. అమ్మ నా కొడుకు మళ్ళీ వచ్చాడు. ఫక్, హూ ఇస్ దిస్ గాయ్? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్లేస్ చాలా డేంజరస్ ఉంది. వెళ్ళిపోదాం పదా. వచ్చేస్తున్నాడు. కట్ షెడ్యూల్ ప్యాకప్. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడో నేను చెప్తాను. ఓకే సార్. సూపర్ జాస్మిన్, సూపర్. Thank you, అసలు sir. నేను క్యారెక్టర్ ఎట్లా అనుకున్నాను అట్లానే పోర్ట్రే చేసావు ఎగ్జాక్ట్ గా. నీ ఫస్ట్ మూవీ కదా, చింపేశావు. ఎస్పెషల్లీ నీ కళ్ళల్లో ఆ లస్ట్. డైరెక్టర్ గారు మరి నేను ఎలా చేశాను? చేసావులే, నడు. ఈయనింతే. సో నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు మరి? అది నేను ప్రొడ్యూసర్ ని కనుక్కొని ఐ కెన్ ఇన్ఫార్మ్ యూ. డన్. ఇఫ్ యూ క్యాన్ లెట్ మీ నో. సార్, ఈ రోజు షూటింగ్ ఖర్చులకి వీళ్ళందరికీ బేటాలు ఇవ్వడానికి డబ్బులు కావాలి సార్. నన్ను అడుగుతారేంటయ్యా, వెళ్ళి ప్రొడ్యూసర్ అడగండి. సార్, అది ప్రొడ్యూసర్ గారు సెట్ లోకి వచ్చి 2 రోజులు అయిందండి. డబ్బులు ఎవరిని అడగాలి? అది నెక్స్ట్ షెడ్యూల్ సీన్స్ తో ప్రాక్టీస్ చేయండి. Okay. జాస్మిన్ యూ కెన్ గో. ఐ లెట్ యు నో. యా దాని బేటాలు ఇవ్వందే వాళ్ళు వెళ్ళరంట. నాకు చెప్తారేంటయ్యా, నేను చూసుకోవాలి ఇవన్నీ. సినిమా పనులు నేనే చూసుకోవాలి, డబ్బులు నేనే చూసుకోవాలి. వెళ్ళి ప్రొడ్యూసర్ పట్టుకోబో దుబాయ్. నువ్వు ఈ సినిమాతో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతావే. అవునా? అయితే మాత్రం నువ్వు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించాలి, సరేనా? మేడం కాస్ట్యూమ్స్. ఇక్కడనే చెప్తాదా ఏంది? నేను తీసుకొస్తలేను బో. నాకు చెప్పు, ఈ మూవీకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందా? అదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకే. సరే వెళ్దాం దా. నెక్స్ట్ వీక్ ఒక యాడ్ చేస్తున్నానే, దాంట్లో నువ్వే చేయాలి. ఓ ష్యూర్. రే హరి, యారా బస్ దిగి ఎంతసేపు అయింది? ఒక అరగంట అయింది. ఇదిగో కాల్చు. నీకు ఇది సరిపోదుగా. అవునరా, టౌన్ వదిలే సిటీ రూట్ పట్టావు, నవాబ్ అయిపోదావనా? ఒరే నిక్కర్లు వేసినప్పటి నుంచి చూస్తున్నాను రా, నాకు తెలీదా నువ్వేదో పీకడానికి వచ్చావులేరా. రారా, ఇదేరా నీ ప్యాలెస్. ఇది హాలు, వెనకాల కిచెను, ముందు బెడ్రూమ్. ఒరే మన బడ్జెట్లు హైదరాబాద్లో రూమ్ దొరకడం చాలా కష్టం రా. ఎలా ఉందిరా ప్యాలెస్? ఏంట్రా ఏం మాట్లాడట్లేదు, ఏదో చెప్పరా. మీ ఆవిడ ఎట్లుందిరా? గొప్ప టాపిక్ ఎత్తారా బాబు. లాస్ట్ ఇయర్ పిల్లని కనిచ్చానా, మళ్ళీ మొదలెట్టేసింది. ఇచ్చే మరి పెద్ద పని ఏముందిరా నీకు? ఓపుకుండాలి కదరా, బయట పనులు చూడాలా ఇంట్లో పనులు చూడాలా.
చీకటి పడితే భయం వేస్తుందిరా. గదిలోకి వెళ్తే చాలు, అది లైట్ తీస్తుంది, నేను లైట్ వేస్తున్నాను, అది లైట్ తీస్తుంది, నేను లైట్ వేస్తున్నాను. ఇంకా మనం చెప్పేశాను రా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటానని. చేయించుకోపో, మొదటి బిడ్డకు మాత్రం నేను నమ్ముకున్నాను అందరా. జోక్ చేసింది కదరా. నాకెందుకు అట్లా అనిపిస్తలేదు మరి. అయ్యో ఫిట్టింగ్ ఎట్టకరా బాబు, గొడవలు అయిపోతాయి. డేయ్, నా పిల్లం నుండి ఫోన్. నేను మధ్యాహ్నం 3 వచ్చినట్టుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం కలుస్తా. వస్తున్నానే. ఏంటి నీ కంగారు? వస్తున్నా. ఏదో పీకడానికి వచ్చావులే అని ఇందాక రామ్గఢ్ అన్నాడు. నిజమే, పీకాలి కదా మరి. సో మిస్టర్ హరి, ఊరు నిజామాబాద్, చెస్ ఛాంపియన్వి, చాలా టోర్నమెంట్స్ ఆడావు, ఇంక్లూడింగ్ స్టేట్ లెవెల్. వావ్, నైస్. మరి ఇవన్నీ వదిలేసి మా క్లబ్లో కోచ్గా ఎందుకు జాయిన్ అయినట్టు? దట్ టు పార్ట్ టైం. సార్, టు బీ ఫ్రాంక్, నాకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా నేను ఇంకో విశ్వనాథ్ అయితే కాలేను కదా సార్. అండ్ అట్ ద సేమ్ టైం అదే ప్లేస్లో ఉంటే ఒక భట్టుడిగానే మిగిలిపోతాను, కానీ రాజుని ఎప్పుడు కాలేను కదా. ఓ, సో యూ వాంట్ బి ద కింగ్? దెన్ సమ్ క్వీన్ హ్యాస్ టు కమ్. ఓకే, జోక్స్ అపార్ట్. ఎనీవేస్, 2 days లో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. రేపే జాయిన్ అయిపోండి. చెస్లో 2 important points టు బి నోటెడ్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మైండ్ చాలా క్లియర్గా ఉండాలి ఆడినప్పుడు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, జస్ట్ ప్లే అ ఫియర్లెస్ అండ్ రూత్లెస్ గేమ్. స్కిల్ దానంతట డెవలప్ అయిపోతుంది, దాని గురించి పెద్ద టెన్షన్ తీసుకునే అవసరమే లేదు. ఓకేనా? Awesome, Jazz. కొంచెం రైట్ కి. స్లీపింగ్ విత్ మీ ఈజ్ హెవెన్. నాతో పడుకుంటే సుఖం. అమ్మాయి గురించా బెడ్ గురించా? రెండు. అమ్మ నా కొడక, అవన్నీ అందం చుక్కలరా. మన చుక్క మనం వేద్దాంరా. ఐఎమ్ సో హ్యాపీ సార్. మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్. Actually, I'm free today, so హరి, ఆకాష్ గారు. ఆకాష్ గారు, దిస్ ఇస్ హరి. హరి సార్ ఈజ్ అ బిగ్ షాట్. అప్పుడప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా చెస్ ఆడడానికి వస్తారు. దాట్స్ రియలీ నైస్. ఒక గేమ్ ఆడతావా? ఓ, తప్పకుండా. All Please, yours. రండి. yep. చెక్. What the fuck, man? నేను క్లబ్ లో ఎప్పుడు ఓడిపోలేదు. మిస్టర్, హరి సార్, చాలా అన్కన్వెన్షనల్ గా గేమ్ ఓపెన్ చేసావు. ఫస్ట్ మూవ్ లోనే నైట్ ని దింపేశావు. అసలు ఏ మూవ్ లోనూ భయపడుతున్నట్టు కనిపించలేదు. నేను జనరల్గా అటాకింగ్ ఆడడానికి ట్రై చేస్తాను. అర్థమైంది. ఈసారి చెప్తా. ఎనీ టైమ్ సార్. అరే, యూ కెన్ కాల్ మీ ఆకాష్. యా, షూర్. ఫినిష్ ఇట్. ఇంకోటి చెప్తా. నువ్వు యాక్చువల్లీ నాకు కొంచెం పని ఉంది, ఒక మ్యూజిక్ స్టోర్కి వెళ్ళాలి, అందుకే. అరే, ఈ కాలంలో కూడా మ్యూజిక్ స్టోర్స్ ఉన్నాయా? ఇక్కడ సంగతి యాక్చువల్గా నాకు కూడా తెలియదు, అదే ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాలి. ఓ, మీకు మ్యూజిక్ అంటే అంత ఇంట్రెస్టా? ఓ యా, స్పెషలీ ఓల్డ్ క్లాసిక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఓ, మా బాబాయ్ కూడా చాలా ఇంట్రెస్ట్. క్లాసికల్ కన్సర్ట్స్ ఎప్పుడున్నా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిపోతారు. దాట్స్ రియలీ నైస్. నెక్స్ట్ టైం మంచి కన్సర్ట్ ఉన్నప్పుడు చెప్తాను, వస్తారా? ఎస్, ఐ వుడ్ లవ్ టు. యా, ఐల్ కాల్ యూ మ్యాన్. ఏరా ఎంతసేపు ఎంతరా వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాం బాబాయ్. హిస్ హరి. హరి మా బాబాయ్ రవిశంకర్ గారు. హాయ్ సార్. ఆకాష్ చెప్తుంటాడు యు ఆర్ అన్ ఇన్క్రెడిబుల్ చెస్ ప్లేయర్ అని. మామూలుగా కాదు. సార్, ఇది మీకోసం సార్. ఓ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 8 years ఏజ్లో పాడిన కచేరీ. అవునవును, సుబ్బలక్ష్మి గారు 8 years ఏజ్ రికార్డింగ్ కదా. అవును సార్. ఎప్పటి నుంచో దీనికోసం వెతుకుతున్నానయ్యా. వాట్ ఏ రేర్ కలెక్షన్. ఈవిడ రేర్ కలెక్షనే. మా ఆవిడ ప్రమీల. నమస్తే అండి. నమస్తే. మా అమ్మాయి వసుధ. హలో. ఆమె నన్నే చూస్తుందని నాకు తెలుసు. తన కంట్లో పడటమే నా లక్. లక్ని చాలా బిలీవ్ చేస్తాను నేను. మొన్న మా బాబాయ్కి ఇంకొన్ని ఓల్డ్ సిడీస్ ఇచ్చావంట కదా,
సూపర్ హ్యాపీ ఆయన. ఇంకా చెప్పాలంటే హిస్ ఫ్లాటెడ్ మ్యాన్. ఐమ్ గ్లాడ్ ఆకాష్. నిజం చెప్పాలంటే మీ ఫ్యామిలీ చాలా సింపుల్, రియలీ సింపుల్. నాకు చాలా నచ్చారు వాళ్ళు. మీ సిస్టర్ కూడా చాలా డౌన్ టు ఎర్త్. యునో ఐ లాస్ట్ మై పేరెంట్స్ వెరీ ఎర్లీ. నన్ను మా పిన్ని బాబాయ్లే పెంచారు. వసుధ కూడా నన్ను సొంత అన్నయ్యలాగా చూసుకుంటుంది. చెక్. ఓ షిట్ మ్యాన్, నిన్నేదో మాటల్లో పెట్టి కొట్టేద్దాం అనుకున్నాను. నేను ఒక ప్రొఫెషనల్ ప్లాన్ మర్చిపోతున్నావు ఆకాష్. హాయ్, హే ఫర్ సర్ప్రైజ్, నువ్వేంటి ఇక్కడ? మీ గేమ్ చూద్దామని వచ్చాను. హాయ్, హాయ్ హాయ్, కూర్చోండి. వాట్స్ హ్యాపెనింగ్? యాజ్ యూజువల్ దిస్ గై వాన్ ద గేమ్. ఓ అవునా? నాన్నగారి కంటే ఫోన్ చేయి, హీ వాంట్స్ టు టాక్ టు యూ. ఓకే గైస్, యు గైస్ హ్యావ్ ఎ టాక్. Yeah. ఐల్ బి రైట్ బ్యాక్. ఒక గేమ్ ఆడతారా? నాకు మైండ్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేదండి. పెయింటింగ్ అంటే ఇంట్రెస్టా? మీకెలా తెలుసు? ఓ ఐఎమ్ సో సారీ, వర్క్ షాప్ నుండి డైరెక్ట్ గా దాట్స్ ఓకే, వచ్చేసారు. పర్లేదు. లైఫ్ అంతా బ్లాక్ అండ్ వైట్తోనే సరిపోయిందండి. ఉండనివ్వండి కొంతసేపు కలర్స్. ఇట్స్ లుకింగ్ నైస్. ఐఎమ్ రియలీ సారీ గైస్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది. హావ్ టు గో. వాట్స్ యువర్ ప్లాన్ వసు? నేను ఒక గేమ్ ఆడొస్తాను. ఓకే దెన్ యూ గైస్ క్యారీ ఆన్. యా, సీ యూ హరి. బాయ్ ఆకాష్. బాయ్. ఏమైనా తీసుకుంటారా? బయటకు వెళ్దామా? సో మంచి ఆపర్చునిటీస్ కోసం సిటీకి వచ్చారనమాట. మీ డ్రీమ్స్ త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చాలా సింపుల్ అండి. ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ఫుడ్ తినడం అంటే, మీరు కావాలంటే ఏదైనా స్టార్ హోటల్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫుడ్ తినడం నాకు ఇష్టం అండి. మా అమ్మ తిడుతుంది కానీ ఈ స్టార్ హోటల్స్ ఫుడ్ కన్నా నాకు స్ట్రీట్ ఫుడ్ చాలా ఇష్టం. షాదాబ్ బిర్యానీ తిన్నారా మీరు? రామ్కి బండి టిఫిన్ ఇస్ అమేజింగ్, యూ షుడ్ ట్రై ఇట్. అండ్ కుల్ఫీ అట్ గోకుల్ చాట్ ఇస్ అమేజింగ్, ఆసమ్, యూ లవ్ ఇట్. నాకు ఇవన్నీ యాక్చువల్గా ఈ ప్లేసెస్ ఎక్కడున్నాయో తెలియదండి. ఓ మీరు సిటీకి కొత్త కదా, ఒకరోజు మిమ్మల్ని తీసుకెళ్తా, సరేనా? షూర్. ఇవ్వండి. అను ఇట్స్ ఓకే, ఇవ్వండి. ఇట్స్ ఓకే. ఆగండి వస్తు గారు. ఓ థ్యాంక్ యూ. హే ప్రమీ, మన కూర్గులో కొన్న ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో తెలుసా నీకు అసలు? అవును పిన్ని, 6 times అయింది అది. అదిగో పార్టీలో కూడా మీ బిజినెస్ విషయాలేంటి? హా? మరి చిల్ అవ్వండి, అన్ని మర్చిపోయి. మీకేమైనా బోర్ కొడుతుందా? నో నో నో, అట్లేం లేదు. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద సాంగ్. ఏంటి బాబా ఇది? ఇది వరుస. అరే మామ, పార్టీలు ఉన్నారా? వీళ్ళు, వీళ్ళ పార్టీలు, వీళ్ళ పైసలు, వీళ్ళ కార్లు, ఎస్టేట్లు, ఏం చెప్పాలి అయ్యా. అయితే ఇంకేంద్రా నాయన, ఆ ఇంట్లో క్వీన్ ఉంటే బట్టే కింగ్ అయిపోతావుగా. నువ్వు ఆగే. ఉన్నది, క్వీన్ కూడా ఉన్నది, చాలా మంచిది కూడా. నీకు తెలుసుగా లక్ మీద ఎంత బిలీవ్ చేస్తానో నేను. చూద్దాం లక్ ఏడికి తీసుకుపోతుందో. అరే నువ్వు రే 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 మళ్ళీ రెడీ అయిపోతున్నారు, ఇది ఆగట్లేదు రే. Follow my lead. Well, I found a boy, beautiful and sweet. I never knew you were. ఫుల్ మీల్స్ దొరికిన తర్వాత స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ స్వీట్ ఏం చూసినప్పుడు నాకు అట్లనే అనిపించింది. అదే ఆ పోస్టర్లో చూసిన అమ్మాయి. అరే చించి చాటేసిందిరా ఇది. నువ్వేదో క్వీన్ అన్నావు కదా, ఆ క్వీన్ మీదే కాన్సన్ట్రేషన్ చెయ్యి, డైవర్ట్ అవ్వకు, ఫోకస్ చెయ్యి, సరేనా? సరే మళ్ళీ ఫోన్ చేస్తారా నీకు? ఓకే. రియలీ సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. యాక్చువల్గా ముషీరాబాద్లో మీ పోస్టర్ చూశాను, అసలు మీరేనో కాదు అని చెప్పి చూస్తున్నాను.
స్లీపింగ్ విత్ మీ ఈజ్ హెవెన్. చాలా మంచి క్యాప్షన్ మీ పోస్టర్ది. కొంచెం స్ట్రాంగ్, యాక్చువల్గా జాయింట్ అది. చెప్పినా కదా జాయింట్ అని, కేర్ఫుల్. వన్ సెక్. దట్స్ ఇప్పుడే పరిచయమైన అమ్మాయితో ఇంత క్లోజ్గా బిహేవ్ చేయడం తప్పని మీకెవరు చెప్పలేదా? తప్పులు చేయడంలోనే సుఖం ఉందని మీకు ఎవరు చెప్పలేదా? యూ హ్యావ్ ఎ డర్టీ మైండ్. Dirty mind makes ordinary conversations much more interesting. కొంచెం రిస్కీగా కనపడుతున్నా, బట్ ఫన్. ఏ హరి, ఇక్కడున్నావా? అది ఒక కాల్ వచ్చిండే అందుకు. జాస్మిన్. ఇప్పుడే కలిసాం. తన నా పోస్టర్ చూసారంట. హరి, దిస్ ఇస్ జాస్మిన్, మై గర్ల్ ఫ్రెండ్. తనకి యాక్ట్రెస్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఒక మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది. ఓ, దట్స్ రియలీ నైస్. యా, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. యా, బాయ్. షీస్ హాట్ నా? ఎప్పటి నుంచి తెలుసు? ఉంటుంటాను 3-4 months. ఒక పార్టీలో కలిసాం అండ్ వీ గాట్ అలాంగ్ వెల్. యునో, ఐఎమ్ క్రేజీ అబౌట్ హర్. వై ఆర్ యు నాట్ డ్రింకింగ్? ఈవెన్ వసుదా కూడా వెయిట్ చేస్తుందా. షల్ వి గో? కమ్. ఏంటే 3-4 days గా బాగా బిజీ అయిపోయావు? పెయింటింగ్ ఏనా ఇంకా ఏమన్నా ఉందా? లేదమ్మా, హరి ఉన్నారు కదా, తను సిటీ చూడాలంటే నాకు తెలిసిన ప్లేసెస్ అన్ని చూపించా. అచ్చా, అవును. తను చెస్ ప్లేయరేనా లేకపోతే వేరే జాబ్ ఏమైనా ఉందా? ఎవరు? అదే నాన్న, అన్నయ్య ఫ్రెండ్ హరి. హరి మంచోడే. ఎప్పుడు కలిసినా బుక్స్ గురించే మాట్లాడుతుంటాడు. ఇంకా మ్యూజిక్ నాలెడ్జ్ అయితే ఎక్సలెంట్. అదే కాదు నాన్న, తనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి అండ్ హీస్ వెరీ అంబిషియస్. అంటే మన కంపెనీలో ఏదైనా జాబ్ ఇస్తే. వసు, మీ ఇద్దరి ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ వరకు అయితే పర్వాలేదు. మోర్ దెన్ దాట్ యూ హ్యావ్ టు థింక్. ఈ రోజుల్లో పిల్లలు డెసిషన్స్ బాగానే తీసుకుంటున్నారు ప్రమి. ఏం డెసిషన్ అండి? 1 week కలిసి తిరిగితే లైఫ్ పార్ట్నర్ అయిపోవటమా? ఆకాష్ గారిని చూడండి, జాస్మిన్ ని తీసుకొచ్చి పరిచయం చేసి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ఆ అమ్మాయికి సినిమా పిచ్చి, పైగా క్రిస్టియన్. ఎలా సెట్ అవుతుంది? అన్నయ్యకి తనకి ఇష్టమైనప్పుడు నీకేంటమ్మా ప్రాబ్లం? యాక్టింగ్ కూడా ఒక ప్రొఫెషనే. అయినా ఈ రోజులో రిలీజన్ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఏమో, పిల్లలు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పారుగా ఆయన. అంతా మీ ఇష్టం. That was so amazing. నీకు మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి జాస్మిన్. థ్యాంక్ యూ. తను గిటార్ ప్లే చేస్తున్నప్పుడు నాకు ఆకలేస్తుందని కూడా గుర్తుండదు. హే, ఐఎమ్ బ్లడీ హంగ్రీ మ్యాన్. 2 minutes, స్నాక్స్ రెడీ చేస్తాను. బై ద వే, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా? సెమీఫైనల్స్ అనుకుంటా. గివ్ మీ ద రిమోట్. అక్కడ. To win to India, Pakistan won the toss early tonight. They played absolutely superbly. Inside on one of the top scoring for the magnificent. క్రికెట్ ఇంట్రెస్ట్ లేదా? ఏమైనా హెల్ప్ చేయాలా? ఆల్మోస్ట్ డన్. కొంచెం ఈ శాండ్విచెస్ ప్లేట్లో అరేంజ్ చేయి. ఫోర్క్స్ నేను చూస్తాను. Jasmine, you're a very nice girl. And I feel you deserve a beautiful life too. yes, one day. But on my fucking own. Just one second. Fox. Jasmine, ఫిల్మ్ నుంచి ఒక డైలాగ్ చెప్పు.
వద్దు. కమ్ ఆన్. నేను ఇలా పైకి చూసినప్పుడు స్వర్గం చాలా దగ్గరగా ఉందనిపిస్తుంది. అరే అక్కడ నువ్వు నవ్వురా హీరో. అసలు ఏందిరా భయ్ మన రిలేషన్షిప్? నువ్వు సర్రం తాకి వెళ్ళిపోయే గాలివా లేదా నా డెస్టినీవా? అరే బై ఆన్సర్ చెప్పు. 2. ఫక్, వాడు ఇలాగే ఆన్సర్ చెప్పాడు. ఎవడు? మా హీరో క్యారెక్టర్. అచ్చా, ఈ ఫిల్మ్ ఎంతవరకు వచ్చింది? కొంత షూటింగ్ జరిగింది, నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా తెలీదు. లైఫ్లో బిట్ ఆఫ్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అది బిలీవ్ చేయను. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా పగలగొట్టచ్చు. ఐ లైక్ యూ కాన్ఫిడెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. This side. Hi, ma'am. Hi. Finish it quickly. Yes, sir. Hey, Hari. Hi, Akash. How are you? I'm good, man. How's office? It's huge. తన క్యాబిన్ చూపించావా? అంటే Okay, తీసుకువెళ్తాను show సార్. him. చూపిస్తాను. Okay, man. See you, Akash. See you. Please come. This is our financial department. Okay. And this is your seat. Please. Okay. All the best. Thank you so much. Hi. Hello. Congratulations on your new job. Thanks to you. So, ఎక్కడ పోతున్నాం? Two options. ఆకాష్ అండ్ జాస్మిన్ సినిమాకి వెళ్తున్నారు. రమ్మని మనకు కూడా టికెట్స్ తీసుకున్నారు. అండ్ ఆప్షన్ నెంబర్ 2, నేను నాకు ఇష్టమైన లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీ చాయిస్ ఏంటి? నాకు ఏదైనా ఓకే, కానీ నేను పికప్ చేసుకోవడానికి వస్తే ఫిల్మ్కి వెళ్తున్నామేమో అనుకున్నా. ఓకే, సినిమాకి వెళ్దాం. షూరా? నాకు సీరియస్లీ ఏదైనా ఓకే. యా షూర్, లెట్స్ గో. హే, టైం అవుతుంది, వస్తు ఇంకా రాలేదేంది వీళ్ళు? ఈజ్ ఆన్ ది వే. Hey, guys. హే, హాయ్. జాస్మిన్ ఎక్కడా? తనకి హెడేక్ గా ఉందని లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయింది. ఓ పర్లేదా, వదిలేసి వచ్చేసా. ఇట్స్ సాటర్డే నైట్, మ్యాన్. ఎలా వేస్ట్ చేసుకుంటారు? లెట్స్ గో, టైం Let's అవుతుంది. go. కమ్ మ్యాన్. అవును, డిన్నర్ ఎక్కడ చేద్దాం? హరి యా. కమ్. ఏ హరి, ఏం ఆలోచిస్తున్నావు? Yeah, Rowdy. Okay, I'll come. హే. హే, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ పక్కనే మూవీ ఆఫీస్. ప్రొడ్యూసర్ చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారని తెలిస్తే కలవడానికి వచ్చా. అంత ఓకేనా? యూ లుకింగ్ టెన్స్డ్. షూటింగ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. దానికి టెన్షన్ పడేదేమని చెప్పు. ఓకే, లేట్ అయితే ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడేమో, వెళ్తూ మాట్లాడుకుందాం. యా, షూర్. చాలా హోప్స్ పెట్టుకున్నా ఈ మూవీ మీద. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు ఈ ఫిల్మ్లో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ ఫినిష్ అయితే నాకు చాలా ఆఫర్స్ వస్తాయని కూడా తెలుసు. అది టెన్షన్. నేను స్టార్టింగ్లో చెస్ట్ టోర్నమెంట్స్ అన్నప్పుడు నాకు చాలా టెన్షన్ అయ్యేది. మెడిటేషన్ చాలా హెల్ప్ చేసింది. నేను ట్రై చేసినావా? అప్పుడప్పుడు. సో అంత ఓకేనా? ఫక్ ఫక్. ఏమైంది? ఏదో చెప్తున్నాడు పిచ్చిన కొడుకు. ఫైనాన్స్ అరేంజ్ అవ్వడానికి టైం పడుతుందంట. వెయిట్ చేయమంటున్నాడు. నాకైతే నమ్మకాలు పోతున్నాయి. అస్ అన్ యాక్టర్ ఎప్పుడు లూజ్ చేసుకోదు. ఓకే, ఇది మందు కలిపి కొట్టచ్చా? యా. దెన్ ప్లీజ్ టేక్ మీ ఫర్ డ్రింక్. ఓకే, షూర్. 1 సెకండ్, నా బ్యాగ్ తీసు. ఏం చెప్పాను? మీ అమ్మ చాలా అందంగా ఉండేది. సో బ్యూటిఫుల్.
నీకంటేనా? నన్ను సెక్సీ అంటారు, తను మాత్రం క్లాసికల్ బ్యూటీ. మీ నాన్న? నా చిన్నప్పుడే వదిలేశాడు నన్ను, మా అమ్మని. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఏం హెల్ప్ చేయలే. దాంతో అమ్మకి డిప్రెషన్ అండ్ అలవాటైన డ్రింకింగ్. చేస్తున్న చిన్న జాబ్ నుంచి కూడా పీకేశారు. అమ్మకి అల్జైమర్స్ వ్యాధి, ఎక్కువ ఎవరిని గుర్తుపట్టదు. ఎనీవే, ఇదంతా తోలుబెట్టు. నువ్వు ఆకాశ అసలు ఎట్లా కలిసి చెప్పు నాకు. ఒక పార్టీలో దూరం నుంచి చూశాడు. మిసైల్ని పేలిస్తే ఎంత స్పీడ్గా వస్తుందో అంతకంటే ఇంకా స్పీడ్గా నా పక్కన వాలాడు. నేను నచ్చానన్నాడు. ఒకరోజు ప్రపోజ్ చేశాడు. నో చెప్పడానికి రీజన్ కనిపించలేదు. ఇంట్రెస్టింగ్. సో నీ మ్యారేజ్ ప్లాన్స్? వాళ్ళ పెన్నికి నా ప్రొఫెషన్ అంత నచ్చదు. అండ్ ఆమె క్రిస్టియన్ టు. బట్ అదంతా ఆకాష్ చూసుకుంటాడు. సో లెట్స్ సీ. మరి నీది వస్తా సంగతి ఏంటి? బాగానే ఉంది, కానీ మరి చూద్దాం వాళ్ళమ్మ నా విషయంలో ఏమంటుందో. అదేం లేదులే. నిన్న ఫ్యామిలీ ఎంత ప్యాంపర్ చేస్తున్నారో నేను చూస్తున్నాగా. అచ్చా, ऐसा लग रहा तुमको? నీ లైన్ క్లియర్గానే ఉంది. అన్లెస్ నీకు నువ్వు చెడగొట్టుకుంటే తప్ప. నేనెందుకు చెడగొట్టుకుంటా? ఇన్ కేస్ ఇఫ్ యూ మేక్ ఎ పాస్ ఇట్ మీ, అంటే నాకు సైట్ కొట్టావనుకో, అప్పుడు అట్లెందుకు అనిపిస్తుందో నీకు? నేను చాలా స్పెషల్ కదా. ఒకసారి ఇట్లా అను నువ్వు. అనొకసారి. నీ మెడ మీద ఉన్న పుట్టుమచ్చ డస్ మేక్ యూ మోర్ స్పెషల్. ఐ అగ్రీ. సో డూ యూ లైక్ ఇట్? ఐ లవ్ ఇట్. టచ్ చేయాలనుందా? ఐ డోంట్ మైండ్. రా, టచ్ ఇట్, టచ్ ఇట్, టచ్ ఇట్. ఏ ఫకా, నా ఒంటి మీద చాలా పుట్టుమచ్చలున్నాయి. మరి వాటి సంగతి? You're dangerous, but fucking fun. Now let's fucking fuck off from here, because I'm fucking high. So, get me a fucking cab. Pada. అది కథం చేసినాడు. ఏరా కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు? స్పీడ్ ఏం లేదు బాబాయ్, స్లోగానే డ్రైవ్ చేశానే. ఈ చుట్టూ అంతా మా ఎస్టేటే. ఇట్స్ అబౌట్ 200 acres. ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. డు యు లైక్ ఇట్? ఓ yes, it's beautiful. నాకు కూడా ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అది చూడు, ఇట్ వాస్ సచ్ ఎ బేబీ లాస్ట్ టైం వచ్చినప్పుడు. Hey, ఏ బసు, లుక్ హియర్. cute. Here. చూడు ఎంత బుజ్జిగా ఉండేది, పెద్ద పెద్ద అయిపోయినాయి కదా. Cute. Okay guys, వెళ్దామా? Yeah. అబ్బో, నన్ను కూడా ఎప్పుడు అంత ప్యాంపర్ I చేయలేదు. think she loves them more than you. Yes. ఈ ఇయర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వింగ్ నువ్వే చూసుకోవాలి. Sure. I will uncle. నువ్వు వసుదా క్లోజ్ అవుతున్నారని తెలుసు. సో నా స్వార్థం నాది. నీకు కూడా కంపెనీ పనులు అలవాటు అవ్వాలి కదా. నేను ఏంటి హరి, ఇక్కడికి వచ్చిన బిజినెస్ విషయాలేనా? ఆ క్లాస్ లంచ్ చేద్దాం రండి బాబాయ్. వస్తున్న ఫాంటైన్ నావెల్ ఎక్కడుంది? ఏమో చూడలేదు. నువ్వు కూడా బాగా ఆడుతున్నావు జాస్మిన్. జస్ట్ నేర్చుకుంటున్నా అంకుల్. గుడ్. నీ మూవీ ఎంతవరకు వచ్చింది? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ సైడ్ నుండి డిలే అంతే. Hmm. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. తొందరలో ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. ఓ ఓకే. క్లారిటీ లేకుండా హోప్స్ ఎలా పెట్టుకుంటావు? అంటే పిన్ని, జాస్మిన్ కి ఇంకా చాలా టైం ఉంది. లెట్ హర్ ట్రై. ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ హర్. అరే, నేను డిస్కరేజ్ చేయట్లేదురా. షీ కెన్ స్టిల్ ట్రై. కాకపోతే ఒకసారి ఆలోచించుకోమని చెప్పు. తను చేసేది కరెక్టేనా, ఇదే తన ఫ్యూచరా అని. లేకపోతే తన మైండ్ సెట్ మార్చుకుని వేరే ఏ వర్క్ అయినా చేయగలుగుతుందా అని. సరే ఆంటీ, మీ అడ్వైస్ తప్పకుండా తీసుకుంటా. తీసుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం. బట్ నీకు ఈ ఇండస్ట్రీ ఎంత కష్టం అనేది బాగా తెలుసు.
ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. పిన్ని, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించొద్దు. తనకి వినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉందో లేదో. సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. ఏంట్రా పిన్ని మీద లేస్తున్నావు? లేదు బాబాయ్, నా ఉద్దేశం అది కాదు. కంటిన్యూస్ గా మనం ఎందుకు డిస్కరేజ్ చేయడం? మేబీ వన్ డే ఇఫ్ షీ డజంట్ సక్సీడ్, దట్ డే లెట్ హర్ రియలైజ్ ఈ ఇండస్ట్రీకి నేను ఫిట్ కాను అని. అంతవరకు ఇప్పటికే మన సర్కిల్లో అంతా నవ్వుతున్నారు నువ్వు తీసుకునే కొన్ని పిచ్చి నిర్ణయాల గురించి. అరే లెట్స్ బి ప్రాక్టికల్, ఓకే? మనకి బ్యాకింగ్ ఉంది, మన కంపెనీస్ ఉన్నాయి. షీ కెన్ స్టార్ట్ వర్కింగ్ దేర్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఫాల్స్ గా నేనే పెద్ద దీపికా పట్టుకోని కత్తిని అనుకుంటూ. ఎక్స్క్యూజ్ మీ. జాస్మిన్, లేదు అంకుల్, ఐ లైక్ టు బి అలోన్ ఫర్ సమ్ టైం. హే జాస్, ఏంటి పిన్ని రిలాక్స్ అవుదామని వచ్చాం. ఏంటి గొడవ? పాపం తను చాలా డెలికేట్. గొడవ కాదురా, వీఆర్ వరీడ్ అబౌట్ యూ, ఓకే? హే, నేనే వెతుకుతుండే. బాగా అప్సెట్ అయ్యా. ఐ జస్ట్ వాంట్ బి అలోన్. సారీ, నేను డిస్టర్బ్ చేద్దామని కాదు. ఇంకా 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 డ్రింక్ తాగాలంది. డ్రింక్ చేసినప్పుడు మంచి ఫ్లోటింగ్ మూడ్లోకి వస్తాను. అవునా? చాలా రొమాంటిక్గా కూడా మాట్లాడుతావు. హరి, వేడుందా? స్ట్రాంగ్గా? యా. చెత్తముండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పొంగులాగా. వాళ్ళకి డబ్బుంటే ఏంటంట? నేను అనుకున్న లైఫ్ నేను బ్రతుకుతాను, వాళ్ళు అనుకున్నది కాదు. ఇది నా ఫకింగ్ లైఫ్. ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. వాట్ ద హెల్ ఇస్ దేర్ ప్రాబ్లం? దిస్ వరల్డ్ రియలీ డజంట్ కేర్ అబౌట్ యూ అంటిల్ యూ ఫేమస్. I do care for you, Jazz. థ్యాంక్ యూ. ఇంకా ఏదో హై కావాలి. ఏం కావాలి? ఏమో తెలీదు. Are we doing wrong? అరే మీరు అలా డల్ అయిపోతే ఎలా? ట్రస్ట్ మీ, ఈ మూవీ ఎట్లయినా కంప్లీట్ అవుతుంది. దాన్ని రిలీజ్ కూడా చేస్తాను, హిట్ కూడా అవుతుంది. నాకు హెడేక్గా ఉంది. ఐల్ జస్ట్ గో అవుట్. ఓకే?
ఏమైంది తనకి? షీ లవ్ సమ్వన్. అయితే ప్రాబ్లం ఏంటి? షీ గాట్ ఫక్డ్ బై సమ్వన్ ఎల్స్. ఓ ఫక్. కాల్ చేసి వస్తా. ఓకే ఓకే. రౌడీ, ఈ మూవీ ఆఫీస్ మెట్లు ఎక్కడాలు దిగడాలు నా వల్ల కాదు. కాంక్రీట్ ప్రపోజల్ అయితేనే చెప్పు, లేదంటే వద్దు. ఓకే బాయ్. ఫోన్ ఎందుకు లేపుతలేవు జాస్మిన్? బిజీగా ఉండుంటాను. అయితే మరి ఆ రోజు నుంచి నన్ను అవాయిడ్ ఎందుకు చేస్తున్నావు? శ్రీహరి, జరిగిందేదో జరిగిపోయింది. ఐ మీన్ ఆ మూమెంట్లో కొన్ని రీజన్స్ వల్ల కంట్రోల్ తప్పా. బికాస్ అప్సెట్లో ఉన్నా, మత్తులో ఉన్నా. ఐ ఫెల్ట్ యువర్ బ్రెత్ జాస్మిన్. మర్చిపోలేకపోతున్నాను నేను. ప్లీజ్ హరి, అలా మాట్లాడొద్దు. నాకు తెలుసు నువ్వు మంచి యాక్ట్రెస్ అని, కానీ నాతో యాక్టింగ్ చేయకు. హరి, నా మీద నీకు ముందు నుండి ఫీలింగ్స్ ఉన్నాయని తెలియనంత పిచ్చిదాని కాదు. అఫ్ కోర్స్ నాకు నువ్వంటే ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ తెలియకుండా ఉంది. అది క్రష్గా ఎలా మారిందో తెలీదు. అందుకే ఆ రోజు అలా. బట్ రియాలిటీలోకి వద్దాం. మన ఇద్దరం ఒకే ఫ్యామిలీలోకి వెళ్తున్నాం. ఇద్దరం డిఫరెంట్ పీపుల్తో ఇన్వాల్వ్ అయ్యాం. వాళ్ళకి మనం అంటే ఇష్టం. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దిస్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఐమ్ నాట్ ఏబుల్ టు మూవ్ ఆన్ జాస్మిన్. No, please, Hari. No. Jasmine. Forget it. Hey, college. It's over. Forget it, okay? కారు బలే మెత్తకుందరా, క్వీన్ ఇచ్చిందా? కంపెనీ గారు రసొల్లుగా ఇల్లు కూడా ఇచ్చిండ్రు, డూప్లెక్స్ అపార్ట్మెంట్. రే, నీ జాతకు మాత్రం సూపర్ రా. ఇలాగే కాపాడుకో, సరేనా? ఏంటి పిల్లలు? అదిగో ఏంటి మీరు పెళ్లి కాకుండా పిల్లల్ని కనేద్దాం అనుకుంటున్నారా? అసలు ఏంటి మీ ప్లాన్స్? నాకేం చెప్పట్లేదు. ఏ అబ్బాయి ఏంటి? మా ప్లీజ్. ఏంటి నేనేం తప్పన్నాను? అవును, మా టైమ్స్ లో అయితే కళ్యాణ మండపం నుంచి బెడ్రూమ్, అదే ఇప్పుడు బెడ్రూమ్ తర్వాత కళ్యాణ మండపం. అవునా కదా? ఏమంటావు? నిజమా కదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? చెప్పు. ఇది నేనేం తప్పు చెప్పానా? ఎందుకు? అరే, మా ఆవిడేదో సరదాగా అంటుందిలే బాబు. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, సరేనా? యాక్చువల్గా అంకుల్, నేను ప్రస్తుత పెళ్లి గురించి మాట్లాడదామని అనుకుంటుండే. మీ ఇద్దరి సొమ్ము ఎప్పుడైనా కాదన్నావా? ఆకాష్ కూడా ఈ ప్రస్తావన చాలాసార్లు తెచ్చాడు. ఒకసారి మీ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. అమ్మాయి పేరెంట్స్ నో మోర్ అండి, చిన్నప్పుడే చనిపోయారు. ఐఎమ్ సో సారీ. సార్ కొంచెం క్లోజ్ సార్. స్మైల్. This is our new house. వావ్. ఇంకా కొన్ని రూమ్స్ లో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద పూల్ సైడ్. దట్స్ ద డైనింగ్. అక్కడ నా పెయింటింగ్ రూమ్. అండ్ దట్స్ అ బెడ్రూమ్. దిస్ ఇస్ ఇంక్రెడిబుల్ వాసు. మన ఇద్దరికి నాన్నిచ్చిన గిఫ్ట్. నేను ఇప్పుడు ఇట్లాంటి ఇంట్లో ఉంటానని అనుకోలేదు. రియలీ నైస్, ఇట్స్ బ్యూటిఫుల్. నేను ఒకటి అడగచ్చా? చెప్పు. నాకు పిల్లలు కావాలి. ఐ వాంట్ 4 kids అంతే. జస్ట్ ఫర్ జోక్ కాదు. ఐ సీరియస్లీ వాంట్ 4 kids. ఆల్ టుగెదర్? Yes, all together. And you can do it. యా, ఐ కెన్ డూ ఇట్.
ఏమైంది ఆకాష్? హరి నీకోటి చెప్పాలి. యా, నేను జాస్మిన్ బ్రేకప్ అయ్యా. వాట్? ఆర్ యూ సీరియస్? నిజం చెప్పాలంటే నేనే విత్డ్రా అయిపోయాను. అరే నెక్స్ట్ మీ పెళ్ళి అనుకున్నా నేను. వాట్ హ్యాపెండ్? యు నో వాట్, చూసే వాళ్ళందరికీ మేము బాగానే కనిపిస్తాం, బట్ దిస్ బిగ్ కోల్డ్ వార్ హ్యాపెనింగ్ అమాంగ్ అస్. మా పిన్ని జాస్మిన్ మధ్య గొడవలు అస్సలు తెగట్లేదు. అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. యునో, మా పిన్ని బాబాయ్ లేకపోతే నేను లేను. అండ్ జాస్మిన్ వద్దనుకుని నేను రూత్లెస్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ నా మా పిన్ని బాబాయ్ హ్యాపీ. దట్స్ ఇట్. ఐ డోంట్ నో వాట్ టు సే. ఇంకా జాస్మిన్ తన కెరీర్ తన ఇష్టం. హలో సార్, యా, ఎవరు కావాలి? జాస్మిన్ అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. సినిమా అమ్మాయా? యా. ఆ అమ్మాయి షిఫ్ట్ అయిపోయిందా ఇక్కడి నుంచి? ఓ షీ షిఫ్టెడ్ అవుట్? అవునండి, చాలా రోజులు అవుతుంది ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కూడా. ఎనీ ఐడియా సార్ ఎక్కడికి వెళ్ళింది? మేబీ సినిమా ఆగిపోయిందన్న డిప్రెషన్ అండ్ ఆమెకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎనీ ఐడియా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ అయింది? ఏమో నాకు తెలియదు. ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్, వర్క్ రిలేటెడ్. నీకు తెలుసా, ఇట్స్ బిన్ మోర్ దెన్ అ వీక్ సిన్స్ వి మేడ్ లవ్. జస్ట్ బిన్ టైర్డ్ రా, నథింగ్ ఎల్స్. సారీ. నాతో నీకేమైనా ప్రాబ్లమా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఉంటే చెప్పు, పర్లేదు. అరే అట్లేం లేదురా. మా కజిన్స్లో ఇప్పటికే చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యారు, మనకే ఎందుకు ఇలా? స్టాప్ ఓవర్ థింకింగ్, ఓకే? ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఐమ్ రియలీ స్లీపీ. Yes, sir, yes. I promise you this time. Yes, yes. Thank you. సార్, మేడం ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి మీరు ఒకసారి రిమైండ్ చేయమన్నారు. ఓ, ఈరోజు ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ కదా? ఎస్ సార్. తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఓకే సార్. They're more on the other side, and this one took a lot of time. I took 1 week to complete both the eyes. Oh, really? I'll show you my favorite one. Sure. And this one is really, really close to my heart. Wow. We're trying to show the bond between the mother and the child. Sorry, sorry. Hey, Hari. Gallery కోసం వెతుకుతున్నావా? అటు పైన. యా, యాక్చువల్గా నా ఫోన్లో సిగ్నల్ రావట్లేదు, అందుకే ఇటు వచ్చిన. You know what? They bought my painting. Oh, that's nice. Meet my husband. Hi. Hi. నాకు చిన్న ప్యాకింగ్ పని ఉంది. I'll see you upstairs, okay? ఓకే, అంతలోపు నాకు ఫోన్ చేసుకున్నాను. Okay. Come. Please come. ఎక్కడ నువ్వు అసలు ఏమైపోయినావు? చాలా దెవలాడండి నీ గురించి. నువ్వు చాలా హర్ట్ అయినావని నాకు తెలుసు. ఆబ్వియస్లీ నా కెరీర్ టేక్ ఆఫ్ అవ్వక ద డాకా షీ డిచ్డ్ మీ. ఇవన్నీ అప్సెట్ అవుతాం కదా. ఐ నెవర్ వాంటెడ్ టు కమ్ బ్యాక్. కానీ నీ మనసు అంత ఇక్కడే ఉండే, ఎందుకంటే నీ గోల్ ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ ఉంటున్నాను అసలు. బొల్లారం ఎందుకు? ఒకదానివే ఉంటున్నావా? ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? యు మ్యారీడ్ రైట్? జాస్మిన్, లెట్స్ క్యాచ్ ఫర్ ఎ డ్రింక్. అక్కడ మాట్లాడుకుందాం మనం. నేను కాంటాక్ట్ చేయడానికి నీ నంబర్.
జాస్మిన్ what a surprise. లుక్ మై పర్మనెంట్ వాసు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. యు లుక్ గ్రేట్. థ్యాంక్స్. ఆకాష్కి పెళ్ళైందని విన్నాను. అవును, తన వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఓ కంగ్రాట్స్ చెప్పు తనకి. మేడం ఎక్స్క్యూజ్ మీ. దాట్స్ రావ్య, నా సెక్రటరీ. ఓ హాయ్ శ్రావ్య. హాయ్ మేడం, ప్యాకింగ్కి కొటేషన్ ఇచ్చారు, మీరు ఒకసారి చూస్తే. జస్ట్ 2 minutes. యా చెప్పు. పెయింటింగ్స్ డ్యామేజ్ కూడా యూస్ పంపించాలి. జాస్మిన్ గివ్ యూ నంబర్. జాస్మిన్, నో ప్లీజ్. జాస్మిన్ ప్లీజ్ గివ్ యూ నంబర్. నో ఐ కాంట్. అసలు నా నెంబర్ నీకెందుకు హరి? జస్ట్ లుక్ అట్ మీ. గివ్ యువర్ నంబర్ నో వే. ప్లీజ్. ఓకే జాస్మిన్, యాక్చువల్లీ వీ హ్యావ్ టు లీవ్. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. Yeah. విల్ క్యాచ్ అప్ సూన్. యా Bye. షూర్. ఓకే బాయ్. బాయ్. మనకి పిల్లలు పుట్టడానికి ఏం ప్రాబ్లం లేదు, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయమన్నారు. చూసావా? ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను క్లబ్కి వెళ్ళేసి వస్తాను. ఓకేనా? ఓకే. గేమ్ ఆడేసి చాలా రోజులు అయింది. బాయ్. బాయ్. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే సార్. ఏం కావాలి నీకు? గోవే. నన్ను కలవడం నీకు ఇష్టం ఉండకపోతే నా ఫోన్ ఆడనే చెత్తకుండా పడేసేదాన్ని. ఫక్ ఆఫ్. Hey, what are you doing? నైస్ ఫ్లాట్, స్వీట్ అండ్ సింపుల్గా ఉంది. మా రౌడీ చూసి పెట్టింది. అదే అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మాయి. నీ సినిమా ఎంతవరకు వచ్చింది బాదివే? అది ఇంకంతే, చాలా మంత్స్ అయింది ఆగి. ఆ డైరెక్టర్ సచ్ మెంటల్ ఫెలో, ఇంకా సీన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? కొన్ని ఆడిషన్స్కి వెళ్తున్నా, ఇంకా తెలియదు మరి. మరి మనీ, ఐ మీన్ ఖర్చులు అవన్నీ? చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రౌడీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ టెన్షన్ ఏం లేదు. టైం ఎంత అవుతుంది? నువ్వు వెళ్ళే టైం అయితే అయింది. నాకెందుకు అట్లా అనిపిస్తలేదు. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్.
రాత్రి బాగా నిద్ర పట్టిందా? యా నీకు తెలుసా, మొన్న గ్యాలరీలో పెట్టిన పెయింటింగ్స్ అన్నీ అమ్ముడయ్యాయి. ఆ వచ్చిన మనీ అంతా మన ట్రస్ట్కి ఇచ్చేసా. దట్స్ రియలీ నైస్, కంగ్రాచులేషన్స్. నువ్వు చూసిన టైం అవుతుందిరా. ఐ థింక్ నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే, స్నానం చేయాలి. హరి, ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే ఈజీగా ప్రెగ్నెంట్ అవుతారని డాక్టర్ చెప్పారు కదా. అది ఆఫీస్కి చాలా టైం అవుతుందిరా, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయినా. ఒక్కరోజు ఆఫీస్కి లేట్ వెళ్తే పర్లేదు హరి, ప్లీజ్ నా కోసం. ఒక సెకండ్, దాని ముందు ఈ టాబ్లెట్ వేసుకోమన్నారు. ఐ హ్యావ్ ఇట్. నేను నీకు ఇచ్చిన క్వీన్ బొమ్మను చూసావా? సైడ్ టేబుల్ మీద ఉంటుందిరా. ఎక్కడ పోతుంది? చాలా వెతికాను, ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడ ఉంటుంది కానీ డోంట్ వరీ, అదే దొరికిపోతుంది. నాకు లేట్ అవుతుంది, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పద. 1 వీక్ చైనాలో ఉన్నానా, మన ఫుడ్ మిస్సింగ్. అందుకే ఇంటికి రాగానే పప్పు ఆవకాయ కలిపేశారు. అన్నయ్య, నువ్వు అటు వెళ్ళగానే ఆఫీస్ భారవంతా తన మీద పెట్టుకున్నాడు మా ఆయన. అస్సలు ఖాళీ ఉండడం లేదు. సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లల్లి? అవును, ఏదైనా సినిమాకి వెళ్దామా సరదాగా? సినిమా అంటే గుర్తొచ్చింది. నేను లల్లి మొన్న బజార్కి వెళ్ళాం. అక్కడ జాస్మిన్ కనిపించింది. యా, మొన్న కూడా మాల్లో కలిసాం కదా. యా, మాటల్లో బోర్బండ్లో ఉంటున్నానని మాత్రం చెప్పింది. ఇస్ షీ సీయింగ్ ఎనీవన్? నేను అడగలేదు, బాగోదు కదా. యా కరెక్ట్, అడిగితే హే బాగుంది. హవ్ యు గైస్? హే, నువ్వేంట్రా ఇక్కడ? మా ఆవిడ వంట అంటే ఏం చేస్తాం, సచ్చినట్టు తీసుకొచ్చా. ఓహో, హరి, మీరు చాలా హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఆ రోజు. నేనా ఇప్పుడు? అదే బోరబండలో టాక్సీ ఎక్కారు. నేను బోరబండ? నేను పిలుస్తున్నా గానీ మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు న్యూస్ ఎవరు అనుకున్నారు? అసలు గుర్తుగుళ్ళే అసలు అక్కడ వెళ్ళినట్టు. అది ఈవినింగ్ 6 కనుకుంటా. నో ఛాన్స్. మీరు న్యూస్ ఎవరు అనుకున్నారు? 100% మీరే. 200% ఆయన అయితే కాదు. ఇన్ని కార్లుండి ఇంతమంది డ్రైవర్స్ ఉంటే క్యాబ్ లో ఎందుకు ట్రావెల్ చేస్తారు? అరే నేను చూశాను వసుదా. అరే నీకు ఆల్జైమర్స్ వచ్చిందేమో చెక్ చేయించుకో. లేదురా, నేను చూసింది హరినే, నిజంగా. రే మా బుర్రలు తినకరా, నీ ఆవిడ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. అది కాదురా, అరే నేను చూసాను నిజంగా. చూసావు. నవ్య, Sir. ఈరోజు మన అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇంకా? అమర్ గ్రానైట్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఉంది. ఓకే, క్యాన్సిల్ ఇట్. బట్ సార్ ఇట్స్ వెరీ కొంచెం ఇంపార్టెంట్. అర్జెంట్ పని ఉంది. హరి, ఎక్కడికి? అల్లు వ్యాకిన నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్లోజ్ ఫ్రెండ్ కి చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ, నాకు ఇంకేం చెప్పదు హరి. ఐఎమ్ రియలీ అప్సెట్. నేను ముందే చెప్పాను నీకు ఈ వీకెండ్ అమ్మని చూడడానికి వెళ్దామని. ఈ వీకెండ్ అనుకోకుండా వస్తుందా నాకు సో చెప్పకుండా? వస్తా నిన్ను ప్రెషర్ చేసింది అంతేనా? ఏమైంది నీకు? ఎందుకంత బ్యాడ్ మూడ్ లో ఉన్నావు నువ్వు? అవును, బ్యాడ్ మూడ్ లోనే ఉన్నా. ఈ రోజు ఇంకో ఆడిషన్ కూడా దొబ్బింది. ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రోజు ఆవిడ గారు కరెక్ట్ గానే చెప్పింది, నేను చేసేది వేస్ట్ ఆఫ్ టైం అని. అదే ఆకాష్ వాళ్ళ పిన్ని, మీ అత్త. జాస్మిన్, లెట్స్ నాట్ గెట్ దేర్ నౌ. దెన్ లెట్ us స్పీక్ అబౌట్ us. మనమేంటి? ఏం జరుగుతుంది మన మధ్య? అసలు నా ఐడెంటిటీ ఏంటి? నీకు పార్ట్ టైం ప్రెషర్ నా? జాస్మిన్, ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు జాస్మిన్? అక్కడంతా బోరింగ్. వసుతో పొద్దున్న నుంచి రాత్రి వారికి డెస్పరేట్ గా ప్రెగ్నెంట్ కావడానికి ట్రై చేస్తుంది. బెడ్ మీద కూడా ఒక మెకానికల్ ఫీలింగ్ వస్తుంది తప్ప ఎమోషన్స్ అనే లేని లేవు. కానీ నీతోనట్లా కాదు, అండ్ యూ నో దట్ రియలీ వెల్. అండ్ టు బి ఆనెస్ట్, ఐ యామ్ అడిక్టెడ్ టు యు. నువ్వెన్ని చెప్పినా నా కోసం వస్తానైతే వదలవు కదా. వదిలేస్తున్నాం, ఎవరు తెలుసు? మాట వదిలే ముందు సీ దట్ యు మీన్ ఇట్. డీప్ డౌన్ యువర్ హార్ట్ యు నో దట్ ఐ మెంట్ ఇట్. డోంట్ యు? ఐ లవ్ యు జాస్మిన్. ఐ కెనాట్ సర్వైవ్ వితౌట్ యు. హ్యాపీ దసరా పిన్ని. హ్యాపీ దసరా. ఏమ్మా బాగున్నావా? థ్యాంక్ యూ. బాబాయ్ ఏరి? మీ బాబాయ్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు బిజినెస్. సరే, చాలా పిండి వంటలు చేయించాను. లంచ్ కి అందరూ ఇక్కడే ఉండాలి, ఓకేనా? బయటికి వెళ్లారు, ఒక్కొక్కల పని చెప్తా. లేదు పిన్ని, మమ్మల్ని చంపేవు. ఏంటి ఇంకా హరి రాలేదా? లోపల ఎక్కడ ఉన్నట్టు. సాయంత్రం ఏదో ఒక టైంకి వచ్చిపోతాను, ఓకేనా? యా, ఐ షల్ మిస్ యూ Hare? టు. యా, ఎస్, ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్, సీ యూ. హ్యాపీ దసరా అంకుల్. విష్ యూ ది సేమ్. పండగ పూట ఇలా అంటున్నాను ఏమనుకోకు. లేదు, పర్లేదు అంకుల్. మనం ఎక్స్టెండ్ చేసిన వింగ్ నీ కంట్రోల్లో ఉంది కదా, అది కొంచెం లాస్లోకి వచ్చిందని నా నోటీస్కి వచ్చింది. అవును అంకుల్, యాక్చువల్గా నాకు కూడా అనిపించింది కొన్ని కేర్లెస్ డెసిషన్స్ తీసుకున్నానని చెప్పి, కొంచెం కేర్లెస్గా ఉన్నానని.
కొన్ని డెసిషన్స్ బ్యాక్ ఫైర్ అని ఆ టైంలో అంతా బాగానే అనిపించింది నో కా- ప్రాబ్లం హరి. బిజినెస్ అన్నాక ఇలాంటివి తప్పవు. నాకు మీ ఆంటీకి కావాల్సింది నువ్వు వసుధ హ్యాపీగా ఉండడం అంతే. ష్యూర్ అంకుల్, ఇప్పటి నుంచి నేను ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేస్తాను దానిపైన. ఐ ట్రస్ట్ యూ హరి. హరి, నీకు తెలుసా ప్రకాష్ బై రోడ్ లండన్ వెళ్ళొచ్చాడు మొన్న. లండన్ బై రోడ్. ప్రకాష్ సీరియస్? యా, హే, వాడి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళుంటాడులే, లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తాడు? రే బాబు, నాకు నా వైఫ్ కి ఫిట్టింగ్ పెట్టకు. హరి, మనం కూడా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా లే లదాఖ్కి? వావ్, సూపర్ ప్లాన్. యాక్చువల్లీ మనందరం 3-4 కార్స్ లో వెళ్దాం. What 3-4 cars? You mad or Hello. what? Hi. ఒక్క నిమిషం రా, ఇంపార్టెంట్ కాల్. యూ గైస్ కంటిన్యూ. యా, హలో, యా, టెల్ మీ. మిస్సింగ్ యూరా. మిస్ యూ టూ. ఓకే, ఇటు వస్తున్నావా? ఈరోజు కష్టం రా. కాదు, కలుద్దాం. నిజంగా కష్టం ఈరోజు. యాక్చువల్గా రేపు కష్టం. మండే కలుద్దాం ప్లీజ్. I really need to see you. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? That's not what it is. రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం. ఈ మధ్య తినడం ఎక్కువైంది మళ్ళీ మనకి. మొదలు పెట్టారా? నువ్వు కూడా జాయిన్ అవ్వ హరి మాతో పాటు. ముందు తాగడం తగ్గించమని చెప్పు హరి. ఏయ్, చాలా అన్యాయం. నువ్వు చెప్తున్నావు పిన్ని డ్రింక్ తగ్గించాలని? రే చంపేస్తాను నిన్ను. అది కరెక్ట్. సార్, ఎవరో మేడం మీకోసం ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ మనందరం ఫామ్ హౌస్కి వెళ్దామా? Yeah, sure. హలో, నేను జాస్ని. జాస్నికి మన పిచ్చా? మా మేటికి ఎందుకు ఫోన్ చేసినావు? నీ మొబైల్ ఆఫ్ చేసింది, అందుకే. సరే, జల్దీ చెప్పు, ఏమైంది? ఎప్పుడు వస్తున్నావు? రేపు కలుద్దాం పక్కా. నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఏమైందంత జల్దీ? ఏందంత అర్జెంట్? ఐఎమ్ ప్రెగ్నెంట్. హలో. రేపు కలిసి మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ తీసుకుందాం. ఒక 3 years లో డెవలప్మెంట్కి వస్తుంది. వాల్యూ కూడా 6 times అవుతుంది. డెవలప్మెంట్ ఎందుకు బాబాయ్? వసుధ అక్కడ తన డ్రీమ్ హోమ్ కట్టుకుంటుంది. ఎవరండి ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు? నా సెక్రటరీరా, నవ్య. అదేంటి, నవ్య తన నేటివ్ ప్లేస్కి వెళ్ళింది కదా? యాక్చువల్గా నాదే తప్ప ఆకాష్. తను ఎక్కడున్నా కూడా నా స్కెడ్యూల్ని గుర్తియమని చెప్పిన. రేపు సండే కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, 2 hours పని. అది అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అంకుల్, రేపు మార్నింగ్ వాక్ యాక్చువల్గా రాలేను నేను. చిన్న పని గుర్తొచ్చింది. నవ్య ఎప్పుడు ఫోన్ చేసింది నాకు. ఇట్స్ ఓకే హరి, వెళ్ళని అమ్మా. కంపెనీలో హరిదే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. లెట్ హిమ్ గో. హౌస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ప్రొటెక్షన్ యూజ్ చేసినాం కదా మనం. నీకు తెలీదా ఎన్నిసార్లు యూజ్ చేసామో? లేదన్నప్పుడు ఎప్పుడైనా ఆగావా? ఫక్, ఇక్కడనేమో ఆమెతో ఏ మైదలే ఎంత ట్రై చేసినా, ఇక్కడనేమో ఒక్కసారి ప్రొటెక్షన్ లేకుండా ఏం చేసినామో కానీ ఫకింగ్ సిక్స్. యా, బికాస్ యు ఫకింగ్ లవ్ ఈచ్ అదర్. మరి అక్కడ అది లేదుగా. నో మోర్ ఫర్ జోక్స్, ఓకే? జోక్స్ కాదు హరి, మనది రియల్ లవ్. దట్స్ వై ఐ యామ్ ప్రెగ్నెంట్. ఓకే, ఐ నో దట్ జాస్మిన్, బట్ నేను సార్ట్ చేసుకోవాలి కదా. సార్ట్ అవుటా? ఏంటి ఏంటి సార్ట్ అవుట్ చేయాలి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. వాట్ అబౌట్ సొసైటీ? ఫక్ ది సొసైటీ. నీ పెళ్ళాన్ని వదిలేస్తాను నా కోసం. సొసైటీ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అరెంట్ యు గోనా లీవ్ యువర్ వైఫ్ ఫర్ మీ? జాస్మిన్, దానికి టైం కావాలి. అప్పుడు ఇట్లా ఉంటాయి చెప్పు నాకు. చూడు, మా నాన్న నన్ను వదిలేసినట్టుగా నా బిడ్డను నేను వదిలేసుకోలేను. అర్థమైందా? నువ్వు అనుకున్నది జరగదు. ఓకే, ఐ వోంట్ కిల్ దిస్ బేబీ. సింపుల్. ఓకే, డోంట్ కిల్. ఎట్లా బతుకుతామో చెప్పు నాకు. బయట ఎక్కడైనా ఇంకో జాబ్ చూసుకో. హ్యాపీగా కాపురం చేసుకుందాం మనం ఏపీతో కలిసి. ఏం మాట్లాడుతున్నావు? వింటున్నావు? అసలు దిమాగ్ ఖరాబ్ అయినా నీకు? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. మనది రియల్ లవ్. మన బేబీ మనకి బ్లెస్సింగ్, అంతే. నా మైండ్ బ్లాక్. లిసన్, ఐమ్ రియలీ బ్లాంక్. నేను తర్వాత మాట్లాడతాను. టైం టు ఫకింగ్ థింక్. బై, సీ యు. ఓకే, వెళ్ళు. బట్ డెసిషన్ కరెక్ట్ గా తీసుకో. నేను క్లియర్ గా ఉన్నా, అంతే క్లియర్ గా నువ్వు ఉండు. అప్పుడే వచ్చేసారా? వసునితో మాట్లాడాలి, లోపల రా.
ఏం మాట్లాడాలి? ఏం లేదు, మన గురించి. ఏ ఏదైనా ప్రాబ్లమా? యా, ఆఫీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించా? అదైతే ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వరీ. ఐ డోంట్ నో, ఈ మధ్య నేను యాక్చువల్గా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నాన్న ఆకాష్ ఉన్నారుగా, కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. అంటే అందరికీ మీరంటే ఎంతో ప్రేమ, మీకు తెలుసుగా. అంటే ఐ మీన్ వసు, ఈ మధ్య తరచుగా ఏవో కాల్స్ వస్తున్నాయి, వాటి గురించి ఏమైనా? ఆ టైంలో స్ట్రేంజ్గా రియాక్ట్ అవుతున్నారు. మీకేమైనా అఫేర్ ఉందా? నాకా? ఆ, నో. నిజం చెప్పండి. వాట్స్ రాంగ్ విత్ యూ టుడే రా? వై బీయింగ్ సో సిల్లీ? నా మీద ప్రేమ తగ్గింది కదా మీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా రోజా? వాట్స్ రాంగ్ విత్ యూ చెప్పు. యూ నో దట్ ఐ లవ్ యూ రైట్? మరేంటి ప్రాబ్లం? ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ నేను ఈ విషయంలో నీతో న్యాయం చేయలేకపోతున్నాను అంతే. పిచ్చా నీకు? అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ప్రెగ్నెంట్ అవడం లేదనేగా. ఐ జస్ట్ ఫీల్ రియలీ గిల్టీ, దట్స్ ఆల్. చూడు హరి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేసాం, మనం అబ్సల్యూట్లీ ఫైన్ ఉన్నాం. అండ్ నువ్వు ఎప్పుడూ చెప్తుంటావు లక్ ఫేవర్ చేయాలని. మేబీ బికాస్ ఆఫ్ దాట్. ఐఎమ్ సో సారీ. ఈ టాపిక్ మళ్ళీ మీ దగ్గర ఎప్పుడు తీసుకురాను. అలాగే. ఐ లవ్ యూ. ఎందుకురా ఈ విషయం నా దగ్గర దాచావు? మీకేం చెప్పాలనుకున్నారా ఇదంతా? ఒక నరకం చేస్తున్నారా అయ్యా నిజంగా? వాట్ ఏ బ్లండర్ రా. ఆ పిల్ల కోసం వసన్ వదిలిపెట్టేసామని డిసైడ్ కూడా అయిపోయిండరా. ఇంటికి వెంట వసకు చెప్దామని చెప్పి నేను కంతా నా ముఖం చూస్తే నోట్లకెళ్ళి మాట రాలేరా. అంత ఈజీ కాదు కదరా. అరే ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు వేరే పిల్లతో ఫ్యూచరే లేదురా నాకు అసలు. ఏడొక కంఫర్ట్ లైఫ్ అలవాటు అయిపోయింది కదా. మీరు వసుదతో లవ్ లేనప్పుడు లవ్ లేదని అనరా నేను, కానీ వేరే పిల్లలతో నాకున్న ఫీలింగ్స్ ఏమో నాకు అర్థమే సస్తలేదురా అసలు. చల్దానమ్మా, లవ్ కాదేం కాదురా, అది లస్టేరా ఇది. రెండూరా. అరే లవ్ లస్ట్ ముచ్చటది కాదురా, అసలు ముచ్చట ఏంటంటే నా పిల్లని వదిలిపెట్టేసి నేను ఏం చేయాలి? ఆ? ఈ లైఫ్ స్టైల్ ఇదంతా దేని గురించి వాళ్ళు పెట్టుకోవాలరా నేను? నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం రా. సరే రోల్ పెట్టేసుకుంటారా, ఎట్లా బతకాలి చెప్పు? మళ్ళీ రోడ్ల మీద పడి తిరగాలారా? తక్కువ తిరిగినారు ఇప్పటి వరకు, తెలియదారా నీకు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఈ రోజు రేపు ఆ కంపెనీకి బాస్ అవుతున్నారా నేను? వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, ప్రేమిస్తారా నిజంగా చెప్పాలంటే? అర్థమవుతుందా నేను అనేది? ఒక రోడ్ ట్రిప్కి పోతున్నాం 3 weeks, వాపస్ రాగానే వస్తాకు మన గురించి చెప్పేస్తాను, ఓకేనా? 3 weeks ఏం మాట్లాడుతున్నావు హరి? నాతో గేమ్స్ ఆడడం అనే ఓకేనా? అరే నేను ఇతను గేమ్స్ ఎంత ఆడతా? ఇప్పుడే చెప్పొచ్చు కదా తనతో. ఇదేమో చిన్న విషయం, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడానికి ఆలోచించకుండా. సో ఎందుకన్నా నా కోసం తను వదిలేస్తా అని? ఎందుకన్నా ఒకడంతా బోర్ అని? ఎందుకన్నా నువ్వు నాకు అడిక్ట్ అయ్యావని? ఈ ట్రిప్ కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా? నేను ప్లాన్ చేయలేదు ఇది, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకపోతున్నాను అంతే. ఓ అయితే ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట. లిసన్, ఫ్యామిలీలో మన గురించి ఎప్పుడైతే తెలుస్తుందో చాలా పెద్ద విషయం అవుతుంది, వాళ్ళు చాలా హర్ట్ అది అవుతారు. వాళ్ళ ప్రాబ్లం, నాకేంటి? మన గురించి క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు వెళ్తున్నావు తనతో ట్రిప్ కి? మెల్ల మాట్లాడు. లుక్, ఐఎమ్ రియలీ జెలస్. ఓకే, మీరిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత రొమాంటిక్ గా మరి చేతిలో చేసుకుని తిరిగితే ఐ కాంట్ టేక్ దిస్ ఆల్. యువర్ మైండ్ ఇన్ జస్ట్ మైండ్. దట్స్ ఇట్. జాస్మిన్, కామ్ డౌన్. నో, ఇది కరెక్ట్ కాదు. నాకు తెలుసు ఐఎమ్ గోనా గెట్ ఫక్డ్ అప్. నా కోసం 3 weeks అడుగుతున్నా. ఫక్. వచ్చేసారా? 2 minutes. రోడ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది తెలుసా? ఎందుకు, ఏమైంది? అదే ట్రిప్ ప్లాన్ చేశాడు కదా శేఖర్, తనకి ఫ్రాక్చర్ అయింది. సో 3 months బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట. అందుకే తన కోసం 3 months ఆగుదాం అనుకుంటున్నాం అందరం. సమ్మర్ కి పోస్ట్పోన్ అయింది ట్రిప్. శ్రావ్య, కెన్ యు జస్ట్ మూవ్ ఆల్ దీస్ థింగ్స్ టు ద స్టోర్ రూమ్ ప్లీజ్?
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము వసు నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలి? ఏమో నాకు తెలీదు. నీ బర్త్డేనా వసు? థ్యాంక్స్ మర్చిపోయినందుకు. నేను మర్చిపోతానా? యాక్చువల్గా నేను బర్త్డే గిఫ్ట్ కూడా ప్లాన్ చేసిన అంకల్. మర్చిపోయారనుకున్నా. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. వారం అయిపోయింది అప్పుడే. పక్కకి ఎవరో ఒకరు ఎప్పుడైనా ఉంటూనే ఉంటున్నారు. నేనేం చేయాలి చెప్పు? ఐ కుడెంట్ కాల్ యూ. ఎప్పుడు వస్తున్నా? మోస్ట్లీ అరౌండ్ 2-3 weeks మోర్. ఇంకా 2-3 వారాలా? టూర్ మొత్తం 3 weeks అన్నావు కదా. యా ఐ నో, లేకిన్ యు నో ఎవ్రీవన్ ఇస్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ ద ట్రిప్ నౌ. హరి అమ్మా నాన్న వెళ్తున్నారు. యా ఐమ్ కమింగ్. హే ఎవరిది? అసలు నువ్వు ఎక్కడున్నావు? చెప్పినా కదా లద్దాఖ్ అని. రాగానే చెప్తా అన్నావు కదా బస్తాకి. ఇది ఎంత త్వరగా ఎండ్ అయితే అంత బెటర్. మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? నన్ను మిస్ అవుతున్నావా? యా ఓకే బై. I guess you have a flight at 9 p.m. You guys better get going. Yeah. We are very happy, Mr. Hari. We should go ahead with the deal. Oh, thank you. It's all a pleasure. Thank you. Thank you. Have a safe flight. Thank you. Have a safe flight, Okay, guys. హాయ్ రౌడీ, ఎలా ఉన్నావు? ఫైన్ రా. చాలా రోజులైందిరా. నువ్వు ఎట్లున్నావు? ఫైన్. మన డైరెక్టర్ ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడే. మనం కలిసి మస్తు రోజులు అవుతుందే. ఓకే ష్యూర్, కలుద్దాం. Glad Dad is happy. I'll call you. హలో, హరి ఎక్కడున్నావు? లేలో ఉన్నాను. ఒక 1 weekలో వచ్చేస్తాను, ఓకేనా? వచ్చి కలుస్తాను. ఓకే బాయ్. యప్ప మాదర్ షాట్. Jasmine. నాతో బతాడతావా? నన్ను చీట్ చేస్తావా? బ్యాంక్ షాట్. రోడ్డుకి వెళ్ళాలని అబద్ధం చెప్తావా? నన్ను చీట్ చేస్తావా? నాకు అబద్ధం చెప్తావా? పక్కా ఫ్రాడ్. యు బ్లడీ చీటర్. చీటర్. Jasmine, Jasmine, first మనం మాట్లాడుకుందాం. నా మాట. Jasmine, please, Jasmine, ఆఫీస్ దగ్గర వద్దు, please. Jasmine, Jasmine, please. Jasmine, calm down, please. ఆఫీస్ దగ్గర రావా? Jasmine, ఎవరు కాదు. ఫ్రాడ్. యు చీటర్. బ్యాంక్ షాట్. నీ పెళ్ళం దగ్గరికి తీసుకెళ్ళరా. నీ పెళ్ళం దగ్గరికి. Jasmine. నన్ను చీట్ చేస్తావా? మాదర్ షాట్. నేను చెప్పేది నిజం జాస్. ట్రిప్ ని కట్ షార్ట్ చేసుకుని వచ్చింది. 2 రోజులు ఏందో వచ్చి అంతే. మన గురించి వస్తాకు చెప్పాలిగా, అందుకే జల్ది వచ్చిన. నువ్వేమో అర్థం చేసుకోకుండా ఆఫీస్ దగ్గరకు వచ్చి అరుస్తున్నావు. పిచ్చకిందా నీకు? ఏమనుకుంటున్నా నన్ను? ఒక్కొక్క మినిట్ గడిచే కొద్దీ మెంటల్ ఎక్కుతుంది. ఐ కాంట్ టేక్ దిస్ ఆల్. ఐఎమ్ ప్రెగ్నెంట్. సారీ జాస్మిన్, నాకు తెలుసు. ఐఎమ్ రియలీ సారీ రా. రియలీ? అసలు వసుదాతో మాట్లాడావా నువ్వు? నేను రాత్రి మాట్లాడదామని అనుకున్నా. నువ్వేమో ఫోన్ చేసిన ఆ టైంలో. నేనేం చేయాలి చెప్పు? చా, అరే నేను నీతో కూడా ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు. లద్దాఖ్ ఉన్నా అని చెప్పిన. నువ్వు చెప్పింది లే అని. హా జాస్, లే అని చెప్పిన. వస్తా పక్కకుండే. టెన్షన్ ఏం చెప్పినా నాకు తెలియదు. సో వాట్? ఎలాగో చెప్పాలనుకున్నావు కదా. అరే జస్ట్ చెప్దాం అనుకుని ట్రై చేస్తున్నా. చెప్పలేకపోయినా. చెప్తాను. ఓకే, నీకు ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను. ఇస్తాడు ఓకే? ఏంది నువ్వు చెప్తావు? మైండ్ ఏమైనా దుబ్బిందా నీకు? దొబ్బింది నీకు. లుక్, మనకి ఒక బేబీ పుట్టబోతుంది. రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? లేదంటే తీసుకో. ఓకే, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. బేబీది నీది. ఫైనాన్షియల్ గా ఏం హెల్ప్ కావాలో నేను చేస్తాను, ఓకేనా? ఎట్లా నడుస్తున్నట్టు నడవను మరి. ఓ లైక్ ఎ కీప్ అన్నమాట. నేను ఆ మాట అనలేదు. నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? అర్థముందా నీకు? ముడ్డి పగల కొడతా నీకు. ఏంది ఏమన్నా? ఫక్ యూ. ఐ ఫకింగ్ లవ్ యూ. అర్థం చేసుకో. ఐ లవ్ యూ హరి. ఐ జస్ట్ వాంట్ యూ. జాస్, ఈ మ్యాటర్ అంత ఈజీగా వదిలిపెట్టను తెలుసా? థ్రెటన్ చేస్తున్నావు నన్ను? అంటే నువ్వు చెప్పింది నేను చెప్పకపోతే ఇంటికి పోతా అంటున్నావు అంతే కదా? అమ్మ నా కొడుక, ఏంట్రా ఇప్పటి వరకు మన మధ్య జరిగిందేంటి? అంతా ఫాల్సేనా? మన మధ్య ఈ మాటలు, ప్రేమ అంతా అబద్ధమేనా? లేదు జాస్, అబద్ధం కాదు. మరి వసుదాతో మాట్లాడు. ఎవరో ఒకరు తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నువ్వు చెప్పు, లేదంటే నేను చెప్తాను. రేపే చెప్తాను. ఓకే జాస్, కామ్ డౌన్. నేను చెప్తాను. 1 day టైం నాకు, ఓకేనా? ఏది కరెక్టో అది చేస్తాను.
ये वाला तो पुराना पिस्टल है, इसमें 12 बुलेट रहता है। मेरे पास रिवॉल्वर भी है। एक मिनट। ये नया मॉडल है। ఓ ఇక్కడున్నారా? ఆల్రెడీ డ్రింక్ కలిపేసుకున్నారా? హా? మీకోసమే తెచ్చా. ఇంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అర్ధరాత్రి వరకు ఎలా ఉంటారు చెప్పండి? దేనికి? ఏ రేపు నా బర్త్డే తెలుసు కదా, మర్చిపోయారా? ఐ నో ఐమ్ బ్లఫింగ్. నాన్న ఈ రోజే పార్టీ పెట్టేశారు. 12 o'clock కేక్ కటింగ్ అండ్ ఏదో ఒక పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారంట. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. సార్ మంచి మూడ్లో ఉన్నారా? వాట్ టైమ్ విల్ యూ కమ్? కొంచెం లేట్ అయితే పర్లేదా? కమ్ సూన్. ఓకే ఓకే బాయ్. మెన్ ఆర్ డాగ్స్. అంత డబ్బున పిల్లని వదిలేందుకు వస్తాడే? I'll cut his balls instead. ఏదైనా తప్పు జరిగితే. నువ్వు అనుకున్నదంత ఈజీ కాదు జాస్మిన్. ఇట్లాంటి అఫైర్స్ అన్ని విల్ ఎండ్ అప్ డిజాస్ట్రస్లీ. బట్ డీప్ ఇన్సైడ్ ఐ ఫీల్ నేనంటే తనకిష్టమని. లెట్స్ సీ. I like to have one more. లేదు లేదు లేదు, నేను ఇంటికి పోవాలి. Hey, fix me a drink. I'll get you snacks. ఎవరు ఎవరు? నేను వెళ్ళిపోతున్నాను. నేనేం చేయడం కాలేదు. పిచ్చి లేచిపోయింది నాకంతే. పిచ్చి లేచి నా మైండ్ పని చేయలేదు. ఐమ్ సారీ. నువ్వు నోరు మూసు ప్లీజ్. అరవకు. నేను వెళ్ళిపోతున్నా ప్లీజ్. ఓకే ఓకే ఎలా మాట్లాడు. రౌడీ ఏమైందే? నిన్ను చంపడానికి వచ్చాడు. పారిపో. నేనేం చేయ నమ్మకు. వెళ్ళిపో. విల్ హర్ట్ యు జాస్ నా మాట. జాస్ తన్నేం చేయకురా. జాస్మిన్ నేనేం చెయ్యను జాస్మిన్. నా మాట విని జాస్మిన్. నేనేం అరవకు జాస్మిన్. నా మాట విని జాస్మిన్.
లెట్ మీ ఎక్స్ప్లెయిన్ జాస్మిన్ ప్లీజ్ జాస్మిన్ నేను చెప్పేది విన్ జాస్మిన్ లెట్ మీ నా మాట విన్ జాస్మిన్ నా మాట విను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ జాస్మిన్ అర్వక్ జాస్మిన్ ప్లీజ్ అర్వకు అర్వక్ అని చెప్తున్నా కదా అర్వకు జాస్మిన్ జాస్మిన్ ప్లీజ్ జాస్మిన్ సారీ జాస్మిన్ చంపడానికి రాలేదు ప్లీజ్ లేవు జాస్మిన్ ప్లీజ్ నన్ను చూడు జాస్మిన్ కళ్ళు తెరువు ప్లీజ్ నేను చంపడానికి రాలేదు జాస్మిన్ నోరు మూసుకుని అమ్మా నీ వల్లే అంతా నీ వల్లే అంతా చెప్తున్నా కానీ అప్పటి ఏదో పీకడానికి సిటీకి వచ్చినారా నువ్వు పీకకుండా ఎక్కడ పోతావు హలో చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా మీకోసం మీ ఫోన్ కనెక్ట్ కావట్లేదు ఓకే కేక్ కటింగ్ ఇంకా కొద్దిసేపే ఉంది నాన్నగారు ఆల్రెడీ మిమ్మల్ని అడిగారు మీకు సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారు తొందరగా వచ్చేసేయండి ఓకేనా వస్తున్నా Today we are here to celebrate my daughter's 25th birthday. మనం జీవితంలో ఏ స్థాయికి వెళ్ళామన్నది ముఖ్యం కాదు. ఆ స్థాయికి వెళ్ళేంత వరకు మనతో పాటు ఎవరు తోడుగా ఉన్నారనేది ముఖ్యం. అఫ్ కోర్స్ నా ఫ్యామిలీ, నా ఎంప్లాయీ. ఇక ముందు కూడా మీ అందరి సహకారం మాకు ఉండాలని నేను ఆశిస్తున్నాను. కూర్చో నువ్వు కూర్చో. And now I declare why it is a special day since my son-in-law is here.
Now a certain amount of time has come for the youngsters to take over and relieve me from the position where I am in. ఇక ఇప్పటి నుండి కంపెనీ వ్యవహారాలన్నీ విల్ బి టేకెన్ కేర్ బై మై సన్ ఇన్ లా మిస్టర్ హరి. And he is not just a CEO, but the chairman of the company. I invite Vasudha and Hari to start the celebrations. సార్ ఇద్దరు అమ్మాయిలే సార్, 2 బుల్లెట్ షాట్స్ ఉన్నాయి. చంపుని వాడేవాడు అమ్మాయిల సవాల్ని మూటగట్టి బ్రిడ్జిపై నుండి కింద పడేశాడు. షిట్, వాట్ హ్యాపెండ్? జాస్మిన్ ని ఎవరో చంపేశారంట. వాట్? 2 శవాలు దొరికాయి. చంపేసి ఊరవతల లేక్ లో డంప్ చేశారు. ఎవరో ఇంకో అమ్మాయి కూడా ఉంది. గన్తో షూట్ చేశారు. నగరంలో జరిగిన జాస్మిన్, శిల్పి అనే 2 అమ్మాయిల హత్యలు సంచలనం రేపుతున్నాయి. ఏసీపీ అజయ్ ఈ కేసు మీద దర్యాప్తు జరుపుతున్నారు. అమ్మాయిలు సినిమా రంగానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ హత్యల వెనుక ఎవరి హస్తం ఉందో ఇంకా తెలియలేదు. ఈ కేసుని త్వరలో క్రాక్ చేస్తామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా ముంబైలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. హలో అంకుల్. హాయ్ హరి, ఈ రోజు నుండి యాజ్ చైర్మన్ గా నా చైర్లో కూర్చోబోతున్నావయ్యా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మీ ఆంటీ మాట్లాడుతుందట. I believe a vision without execution is nothing but daydreaming, guys. And I've been a professional chess player and always played my game ruthlessly and fearlessly. And I really sincerely believe if we come up with a... 1 minute, please. Is it urgent? Yes, sir. Excuse me, guys. సార్, ఏసీపీ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. అర్జెంట్గా కాల్ బ్యాక్ చేయమని చెప్పారు. నంబర్ ఫార్వర్డ్ చేయి, నేను మాట్లాడతా. ఓకే సార్. Hello, sir. I'm Hari, Vasudha Group of Companies Chairman. ఓ హలో మిస్టర్ హరి. మీరు ఫోన్ చేయమన్నారంట? ఒకసారి మీరు ఏసీపీ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. దేని గురించి? ఫోన్లో చెప్పడానికి నేను ప్రిఫర్ చేయను. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఐ థింక్ ఆ ఆఫీస్ విల్ బీ కంఫర్టబుల్ ఫర్ దట్. నా లాయర్తో వచ్చే అవసరం అయితే లేదు కదా? ఐ సర్టెన్లీ హోప్ నాట్. ఓకే. నేను పార్క్ చేస్తాను, మీరు రండి సార్. సెక్యూరిటీ అంతా బాగానే చూసుకున్నారా? చూసుకున్నా సార్. సార్ సరీనా హరి, ఏసీపీ గారు. హలో సార్. స్వామి సార్ నా. స్వామి సార్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. అదే జాస్మిన్, శిల్పి మర్డర్స్ గురించి మీకు సార్, ఆర్ యూ కంఫర్టబుల్? యా ఆఫ్ కోర్స్. ప్లీజ్ అడగండి. జాస్మిన్, శిల్పి వీళ్ళిద్దరిలో మీకు ఏమన్నా పరిచయం ఉన్నారా సార్? జాస్మిన్ తెలుసండి. ఎలా? అది మా వైఫ్ కజిన్కి, తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్గా. ఆకాష్. అవునండి, కానీ వాళ్ళది బ్రేకప్ అయిపోయేది ఇప్పుడు. ఆ తర్వాత మీరు కంటిన్యూ అయ్యారా? అదే తర్వాత మీరు మళ్ళీ జాస్మిన్ కలిసారా? తనతో మాట్లాడారా? కలిసామా అంటే కలిసి ఉంటామండి. ఒక 2-3 సార్లు కలిసి ఉంటాం నాకు తెలిసి. అంటే నా వైఫ్తో కూడా కలిసాను ఒకసారి. తనని మాల్లో పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ టైం. ఓకే ఓకే ఓకే. జాస్మిన్, శిల్పి మర్డర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దీని మీద ఒపీనియన్ అనేది ఏముంటుంది? దేవంతకుడు సార్ ఆడెవడో ఒక్క క్లూ కూడా వదలలేదు. ఈ మర్డర్లు ఎందుకు చేశాడో, దేనికి చేశాడో తెలియదు కానీ ఓ సీసీ కెమెరా ఫుటేజ్,
ఓ మొబైల్ డేటా ఇలాంటి ఎవిడెన్స్ ఏవి మా చేతి దొరకని జాగ్రత్త పడ్డాడు. ఎవడో పెద్దోడే అంటాడు సార్. మనీ మేనేజెస్ ఎవ్రీథింగ్ కదా సార్. స్వామి శరణం. ఈ హంతకులు పెద్ద పెద్ద విషయాల దగ్గర బాగా జాగ్రత్త పడి చిన్న చిన్న విషయాల దగ్గర దొరికిపోతుంటారు సార్. ఈ రింగ్ జాస్మిన్ చేతి వేలుకుంది సార్. ఎంక్వైరీ చేస్తే బాగా రేట్ డైమండ్ అని చెప్పారు. కీర్తిలాల్స్లో ఆ బిల్లు మీ పేరు మీద ఉంది సార్. ఇది మీ జాస్మిన్కి ఇచ్చారా? సార్ తను అంటే తన బర్త్డేకి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా సార్. నాకు అర్థమైనంత వరకు ఇది ఇచ్చాను. అదే 2-3 సార్లు కలిసినప్పుడు చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు సార్. జాస్మిన్కి ఒక కాస్ట్లీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది సార్. తన పేరు మీద ఉంది. అంత డబ్బు ఎలా వచ్చాడు సార్ తనకి డబ్బులు ఎలా వచ్చాయో నాకంత ఐడియా నాకెలా ఉంటుంది సార్. మీ అకౌంట్ నుంచి పెద్ద అమౌంట్ జాస్మిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఒక ఫిల్మ్ తను ఏదో చేస్తుండే సార్. ఆ ఫిల్మ్ మధ్యలో ఆగిపోయింది. దానివల్ల తనకు కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ వచ్చింది. నన్ను హెల్ప్ అడిగింది. నాకు వీలైనంత నేను ఇచ్చాను తనకి. కానీ డబ్బులతో తను ఏం చేసిందని నాకు తెలియదు సార్. ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ సార్ మీ ఇద్దరిది? ఒక రకంగా చెప్పాలంటే సార్ బ్రదర్ సిస్టర్ అనుకోవచ్చు. బ్రదర్ సిస్టర్. మీ సిస్టర్ తన లెఫ్ట్ చెస్ట్ మీద హరి అని మీ పేరు టాటూ వేయించుకుంది. ఏ సిస్టర్ ఇలా టాటూ వేయించుకుంటుంది సార్? లవర్ కదా వేయించుకునేది. నేను ఫ్రేమ్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే కదా సార్. నేనే మర్డర్ చేసినా అంటున్నా సార్. కానీ హరి అనే పేరు 100 మందిలో 30 కానీ 40 మందికి ఉంటుంది సార్. చాలా కామన్ నేమ్ ఇది. తన బాయ్ ఫ్రెండ్ పేరు హరి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు. నాకు ఎలా తెలుస్తుంది సార్? ఇట్ కుడ్ బి జస్ట్ ప్యూర్ కోఇన్సిడెన్స్. ఇట్స్ నాట్ ఏ కోఇన్సిడెన్స్ మిస్టర్ హరి. మీకు ఆ అమ్మాయికి ఏదో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్తో నా అమ్మాయికి రింగ్ ఇచ్చారు. ఖరీదైన ఇల్లు కొనిచ్చారు. జాస్మిన్కి మీకు ఎప్పుడు ఎక్కడో ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలో అమ్మాయిని చంపేశారు. అడ్డొచ్చిన ఇంకొక అమ్మాయిని కూడా చంపేశారు. సైలెంట్ గా అంతా క్లీనప్ చేసి ఇద్దరు బాడీని మూట కట్టి ఊరు బయట లేక్లో పడేశారు. మాట్లాడుతున్నారు సార్ మీరు అసలు? సరే సార్, ఆమె చైర్మన్ ఆఫ్ రెప్యూటెడ్ కంపెనీ సార్ ఈ సిటీలో. మా మామ ఒక రెస్పెక్టెడ్ పర్సన్ సార్. సార్ నేను ఎందుకు మాట చేస్తాను సార్? ఇంకొక అమ్మాయి ఫేస్ కూడా చూడలేదు నేను ఇప్పటి వరకు. నేను చంపినా అంటున్నారు. ఏదో గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ గా రింగ్ ఇస్తే దానికి ఆ కేసుకి ఏదో లింక్ పెట్టేస్తున్నారు సార్ మీరు. ఏదో హరి పేరుతో టాటూ ఉంటే ఇంకా నేనేనా సార్? సార్ ఆ టాటూ ఏందో నాకు హరి నాకేం అర్థం కావట్లేదు సార్. నాకు దానికి సంబంధం నన్ను ఇరికిచ్చేస్తున్నారేంటి సార్? దాంట్లో నాకు అర్థం కావట్లేదు సార్. ఇలాగే మాట్లాడితే ఐ థింక్ ఐ నీడ్ టు కాల్ మై లాయర్. నమస్కారం సిఐ గారు. లాయరా? కాదు సార్, విట్నెస్. సార్ ఏమైనా హెల్ప్ చేయమంటారా? పర్లేదు సార్, నేను లేదండి పర్లేదండి, ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను. అయ్యో మీరు ఒక్కళ్ళే ఏం షిఫ్ట్ చేస్తారు? అరే పర్లేదండి మీరు వెళ్ళండి. ఈ టైంలో ఇల్లు షిఫ్టింగ్ ఏంటో. సిఏ సార్. ఎవరు? సార్ నిన్న పార్థసారథి మర్డర్ జరిగిన రోజు రాత్రి జాస్మిన్ ఇంటి బయట ఎవరో ఏదో మూట కట్టి కాల్లో పెడుతుండడం చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేజర్ విట్నెస్ కదా సార్. సార్ వస్తున్నారని నేనే పిలిపించాను. గుర్తుపడతారేమో. గుర్తుపట్టాను సార్. మీరు నన్ను గుర్తుపట్టారా? మీరు నేను క్లబ్లో చెస్ ఆడాం. నేను గెలిచాను, మీరు ఓడిపోయారు. మీరు కూడా ఇప్పటిదాకా ఎప్పుడు ఓడిపోలేదని నా మీద అరిచారు కూడా. ఏం ప్రాబ్లం లేదు సార్, మళ్ళీ ఇంకో గేమ్ ఆడదాం కావాలంటే. సారథి గారు 2 minutes అండి. సార్ ఏదో సస్పెక్ట్ ఐడెంటిఫై చేయాలని పిలిచారు. వచ్చారా? ఎక్కడ సార్ సస్పెక్ట్? పిలిపించండి సార్, నేను ఐడెంటిఫై చేస్తాను. అంటే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుందా? టైం నాకు బయట ఇంకొచ్చిన మీటింగ్. ఓకే సార్. స్వామి సార్ ఏం చేయమంటారు సార్? సార్ ఇంకా టైం పడుతుందా సార్? అంటే బయట కొంచెం నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. స్వామి శరణం. ఆ దేవాంతకుడు దొరికితే నేను మిమ్మల్ని మళ్ళీ రమ్మంటాను. వెళ్ళండి.
ఓకే సార్, ఉంటాను. మ్మ్. సార్ మరి స్వామి వెళ్ళండి. ఓకే సార్. మొత్తం మీరు చెప్పినట్టే చేశాను సార్. హలో వసుదా, ఇట్స్ ఆల్ ఓవర్. తను అన్ని రకాలుగా జాగ్రత్తలు పడ్డాడు. ఆఖరికి జాస్మిన్ ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ ని బయటకు రాకుండా డాక్టర్స్ ని కూడా మేనేజ్ చేశాడు. బట్ చిన్న చిన్న విషయాల్ని నెగ్లెక్ట్ చేశాడు. ఆ ఏసీపీ ఒక్కడే కొంచెం స్ట్రిక్ట్ గా ఇంట్రాగేట్ చేశాడు సార్. బట్ చుట్టూ ఉన్న అందరూ కోఆపరేట్ చేసినప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సిఐ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే వసుదా, యూ రిలాక్స్. మనం మేనేజ్ చేసినట్టు హరికి ఎప్పటికీ తెలియదు. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే అన్నయ్య, బాయ్. ఎక్కడికి పోతున్నాం? ఇది మన ఫామ్కి వెళ్ళే దారి కాదు కదా. చెప్తా. సస్పెన్సా? యా. వసీద్ ఎవరిల్లు? లోపలికి రండి, చెప్తా. జాస్మిన్, అవునమ్మా, నేను జాస్మిన్ని. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వు డబ్బులు బాగా సంపాదించి నన్ను తీసుకెళ్తానన్నావు. అయితే నువ్వు బాగా సంపాదించావన్నమాట. అవునమ్మా, పద, నీ సామాన్లన్నీ సర్దుతా. సరే. నీకు అర్థమైంది కదా, తను జాస్మిన్ వాళ్ళమ్మ. పాపం, తనకి ఆల్జైమర్స్. నన్ను తన కూతురే అనుకుంటుంది. ఓ ఓకే. మన ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్దాం అనుకుంటున్నావా? మన ఇంటికి. నాకు తెలుసు నువ్వు షాక్ అవుతావని. నువ్వు చేసింది చిన్న మిస్టేక్ కాదు. అయినా నిన్ను చట్టం నుంచి తప్పించాను. ఎందుకో తెలుసా? జాస్మిన్ లైఫ్ అయిపోయింది, బట్ నా లైఫ్ ఇప్పుడే మొదలైంది. అవును, నా లైఫ్ ఇప్పుడే మొదలైంది. ఐఎమ్ ప్రెగ్నెంట్. నువ్వు చేసిన తప్పుకి నా బిడ్డ, నా పేరెంట్స్ ఎందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకు సఫర్ అవ్వాలి? నువ్వు మాత్రమే సఫర్ అవ్వాలి. ఎస్, you're the only one who has to suffer. రోజు జాస్మిన్ వాళ్ళ అమ్మని మన ఇంట్లో చూస్తూ పనిష్మెంట్ అనుభవించాలి. హరి, ఇంట్లో ఎన్నిసార్లు వెతికినా దొరకలేదు, కానీ ఈరోజు దొరికింది. నీ గిఫ్ట్గా ఇచ్చిన క్వీన్. ఎక్కడ పోలేదు, మన ఇంట్లోనే ఉంది. నీ అల్మారాలోనే ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ ఇట్ బ్యాక్. జరిగిందంతా నాకు తెలుసు అని నీకు అర్థమైంది. ఈ టాపిక్ నేను ఎప్పటికీ ఓపెన్ చేయను. నువ్వు ఓపెన్ చేయలేవు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఫర్ యూ. ఎస్, ద బిగ్గెస్ట్
దిస్ పనిష్మెంట్ ఫర్ యూ. ఇప్పుడు ఎంజాయ్ చేయి. నువ్వు ఇష్టపడిన ఈ డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని.